పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం, మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే తప్ప ఇలాంటి ఫలితం రాదు. నిజమైన ఆనందాన్ని చూస్తున్నాం. మంచిగా ఆడవాళ్ళ దగ్గర నుంచి, ముస్లిం దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు నిజమైన ఆనందాన్ని చూస్తున్నాం. వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. నిజంగా మనం ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటే ఎన్ని జన్మలెత్తినా కూడా అవ్వదు. దయచేసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు కన్నా అర్థం చేసుకుని దయచేసి చెడుని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి మంచి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా గౌరవించండి, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు కోసమే, ఆయన ఎక్కువ లేదు, ఒక ఓటు వేయండి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు అదేదో ట్యాంకర్లు తెచ్చి సినిమా సెట్టింగ్ వేసి ఇట్లా నీళ్లు వేస్తున్నామని చెప్పేసి ఓట్ల కోసం మభ్యపెట్టి జనాల్ని మోసం చేద్దామనే ప్రయత్నాలు చేశారు. సో ఈ రోజు చూస్తున్నాం నిజమైన వాటర్ కృష్ణా జలాలు ఇంచుమించు 3,790 కోట్ల రూపాయలతో 700 కిలోమీటర్ల నుంచి ఈ విధంగా ఇక్కడ తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆషామాషిగా జరగదు. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్న సార్కి తక్కువే. ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, తెలుగుదేశం, 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 పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై హింద్. జై హింద్.